రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలమూరు రంగారెడ్డి సాధన సభ జరిగింది. సభకు అధ్యక్షురాలు కలవకుంట్ల కవిత హాజరై పాలమూరు ప్రాజెక్టులపై ప్రభుత్వాల వైఫల్యాలను విమర్శించారు. 33,000 కోట్ల ప్రజాధనం వృధా చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో పనులు ప్రారంభించలేదన్నారు. నీటి హక్కుల కోసం కొత్త ఉద్యమం ప్రారంభిస్తామన్నారు. బీసీ రిజర్వేషన్లు, జనగణనలో కులగణనపై కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నీటి ఉద్యమం కొనసాగుతుందని వెల్లడించారు. జై కైతమ్మ కైతమ్మ గారి నాయకత్వం జై తెలంగాణ. ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఉట్టిగా చెప్తలే, బాధతోని, ఆవేదనతో, దుఃఖంతో చెప్తున్నా. జరిగిన పంచాయతీ నీళ్ల కోసం 1200 మంది పిల్లలు చచ్చిపోయిందే నీళ్ల కోసం. అనేక మంది మేధావులు, లక్షలాది మంది ఉద్యమకారులు లొల్లి పెట్టుకొని ఇల్లు గులేసి ఉద్యమం చేసిందే నీళ్ల కోసం. ఇవాళ 12 ఏళ్ళై ఆ నీళ్లు రాకపోతే, 10 ఏళ్లు పరిపాలించిన పార్టీ బాధ్యత తీసుకోకపోతే, ఇవాళ పాలమూరు బిడ్డనని చెప్పుకొని వచ్చిన ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే ఎవరికి చెప్పాలి మన దుఃఖం? ఇంకొక మాట చేసిండు ముఖ్యమంత్రి గారు. ఆయన ఒక్క తట్టెడు మట్టెత్తుకోలే కానీ 6,000 కోట్ల రూపాయల బిల్లులు మాత్రం ఇచ్చుకున్నాడు. దేనికోసం ఇచ్చినవా ముఖ్యమంత్రి 6,000 కోట్లు అంటే? మోటార్లకు ఇచ్చినట, పంపులకు ఇచ్చినట. మా అక్కలు ఆలోచన చేయాలి. మోటార్లు పెట్టినాం, పంపులు పెట్టినాం, మనం అది నడవడానికి కట్టుకోవస్తామో వద్ద స్విచ్ వస్తలేదు, మోటార్ నడిచింది లేదు, నీళ్లు నింపింది లేదు. కానీ 6,000 కోట్ల రూపాయలు బిల్లు ఎత్తి కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు, కమిషన్లు దొబ్బుతున్నారు. ఇది మాత్రం వాస్తవం. ఈ అవినీతిలో ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు భాగస్వామ్యం ఉందనే మాట కూడా వాస్తవమే. ఇవాళ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి మేము ఇక్కడ నుండి సవాల్ చేస్తా ఉన్నాం, హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీకు దసరా వరకు 4 నెలలు టైం ఇస్తాం బిడ్డ, 4 నెలలు. ఇవాళ మేలో ఉన్నాం మనం, దసరా వరకు మీకు టైం ఇస్తాం. అక్టోబర్ 20, 21 దసరా ఉన్నది. 4 నెలల లోపల మీరు ఇదే లక్ష్మీదేవిపల్లిలో రిజర్వాయర్ కట్టాలి. పాలమూరు రంగారెడ్డి జిల్లా కోసం చేపట్టినటువంటి ప్రాజెక్టును మొదలు పెట్టాలి. పనులు పెద్ద ఎత్తున ప్రారంభించాల్సిందే. ఒకవేళ మీరు ప్రారంభించకపోతే